మామిడి పంట అమ్మకాలు కొనుగోళ్లపై ఏపీ ప్రభుత్వం కర్ణాటక ప్రభుత్వం మధ్య వివాదం తలెత్తుతోంది. చిత్తూరులో మామిడి కొనుగోళ్లపై ఆంక్షలు ఏమిటని కర్ణాటక ప్రభుత్వం ఏపీ ప్రభుత్వానికి లేఖలు పంపింది. ఇది రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. చిత్తూరులో మామిడి అమ్మకాల కర్ణాటక నంగిలిలోని మామిడి రైతులు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేశారు. చిత్తూరులో కాయలు అమ్మడానికి ఆంక్షలు పెట్టారని అక్కడి రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా నుంచి కర్ణాటక రాష్ట్రానికి వచ్చే మామిడికాయల అమ్మకంపై ఆంక్షలు విధించాలని డిమాండ్ చేశారు. ఏపీ ప్రభుత్వం 10 రోజుల కిందట మామిడి పంటకు గిట్టుబాటు ధర కల్పించింది. తోతాపురి కిలో 8,000 రూపాయలు కొనుగోలు చేయాలని, ప్రభుత్వం 4,000కు ఇస్తుందని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. అయితే మద్దతు ధరను ఫ్యాక్టరీలు కొనలేమంటున్నారు. మంత్రి చెప్తే తమ చేతుల్లో డబ్బులు లేవని చేతులెత్తేస్తున్నాయి. ర్యాంపులో కిలో 4, ఫ్యాక్టరీలు కిలో 5-6,000 రూపాయలు కొనసాగిస్తున్నాయి. మంత్రి అచ్చెన్నాయుడు చెప్పిన కిలో 8 రేటు ఎక్కడా అమలు కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మామిడి రైతులు. స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం. 12 రూపాయలకి ఒక్క పైసా కూడా తక్కువ లేకుండా కొనమని చెప్పి ఆదేశాలు ఇచ్చాం. మాకు తెలిసింది కొన్ని కంపెనీలు 6, కొన్ని కంపెనీలు 7, కొన్ని కంపెనీలు 8 అని. మళ్ళీ ఇప్పుడు పెద్ద కంపెనీలకు వచ్చాం. మీరు ముందు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం మీరు 8 రూపాయలకు కొనాలి, కొని తీరాలి. మిమ్మల్ని చూసి మిగతా వాళ్ళు కూడా అదే రేట్ ఇచ్చి కొనే పరిస్థితి వస్తుందని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం. ఇప్పుడు కూడా మా ఆఫీసుల్లో రైతుకి స్వేచ్ఛ ఉంది. ఎక్కడికైనా అమ్ముకోవచ్చు. మండీ దగ్గర అమ్మొచ్చు, ఎవరైతే ట్రేడర్స్ ఉన్నారో అక్కడ అమ్మొచ్చు, కంపెనీకి వచ్చి అమ్మొచ్చు. కానీ అమ్మినటువంటి రైతులు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. రిజిస్ట్రేషన్ చేయించుకుంటే కంపెనీ వాళ్ళు ఇచ్చిన 8 రూపాయలు మీకు వస్తుంది, ప్రభుత్వం ఇచ్చిన 4 రూపాయలు. ప్రభుత్వం డైరెక్ట్ గా రైతు అకౌంట్లోకి డబ్బులేసే కార్యక్రమాన్ని తీసుకున్నాం. రైతులకి సందర్భంగా ఒక విన్నపం, ఇదేదో ప్రభుత్వం కొద్దిగా కొని మిగతాదికి డబ్బులు ఎవరైనా ఆందోళన చెందుతున్నారు. అందుకే పండన కాయలు కూడా తీసేస్తున్నారు, ఇన్మెచ్యూర్ కాయలు కూడా తీసేస్తున్నారు. అందుకే మీరెవరు ఆందోళన చెందొద్దు. క్వాలిటీ మీరు మెయింటైన్ చేయండి. చివరి కాయ వరకు ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో ఇచ్చిన మాట ప్రకారం కేజీకి 4 రూపాయలు సబ్సిడీ ఇచ్చి రైతుకు మేలు చేయడానికి అన్ని విధాలు కూడా చర్యలు తీసుకుంటాం. కనీసం 10 రోజుల నుండి తిరుగుతున్నాను. అన్ని ఫ్యాక్టరీలో పులిపాల మండలం నుంచి అన్ని ఏ ఫ్యాక్టరీలు అన్ని ఫ్యాక్టరీ తిరుగుతున్నాను. మేము రైతులు ఏం చేసుకోవాలని మాకు తెలియకుండా బాధపడుతున్నాము. ఇప్పుడు కూడా ఇక్కడ ఎఫ్టీ దగ్గర ఫ్యాక్టరీ మొత్తం వచ్చినాము. వచ్చేపాటికంతా టోకన్ ఇచ్చేస్తున్నారు. ఆల్రెడీ బుధవారం ఇస్తామన్నారు, కానీ సోమవారం పొద్దున ఇచ్చేసినారు. అది తెలిసిన వెంటనే ఇక్కడికి పరిస్థితి వస్తే ఇక్కడ అయిపోయింది, క్లోజ్ చేసినామంటున్నారు. మేము ఏం చేయాలో మా బాధలు దయచేసి మాకు న్యాయం చేయాలని 6 నుంచి ప్రతిరోజు వస్తూ ఉన్నాము. పక్క ఏమో అది టోకన్ ఇవ్వలేదు మాకు. పక్కన వాళ్ళకి అందరికీ ఇప్పుడు లోకల్ వాళ్ళకి అని చెప్పి వేరే వాళ్ళు బయట ఎక్స్పెక్టేషన్తో టోకన్ ఇచ్చారు. మా టోకన్ ఎత్తుకోకపోతే నీకు టోకన్ ఇచ్చినారు కదా, 3 సార్లు 5 సార్లు ఈస్ట్ బయట వేసినారు. నేను కొట్లాడి మళ్ళీ వేరే మనిషిని పట్టుకొని టోకన్ తీసుకుంటే 18 బుష 19 బుష 20 బుష 21 ఇచ్చినారు. ఇప్పుడే 3/4 భాగం కాయ రాలిపోయింది. ఏం చేయమంటారు మమ్మల్ని? వల్ల బతకల్లా 4:10కి నేను వచ్చి ఉండా. అప్పుడు వచ్చి టోకన్ లేదు, బుధవారం ఇస్తామని చెప్పినారు. సరే ఇంకా మళ్ళీ వాన్ ఇట్లా పోయినప్పుడు సరే మనం ఉండి లాభం లేదని మళ్ళీ టోకన్లు ఇచ్చేసినారు.